గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒకసారి ఆడియో పర్ఫెక్ట్గా ఉందా? గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఆడియో కన్ఫర్మ్ చేయండి ఒకసారి నాకు. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పర్ఫెక్ట్. సరే, సో ఏం స్టార్ట్ చేస్తున్నాం మనం? అకౌంట్స్. సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా ఫౌండేషన్లో అకౌంట్స్ కామన్గా ఉండే టాపిక్. ఓకేనా? ఈ అకౌంట్స్ అనేది ఓన్లీ ఫౌండేషనే కదమ్మా, మీ లైఫ్ అంతా ఉంటుంది. ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు. ఫౌండేషన్లో ఉంటుంది, ఇంటర్లో ఉంటుంది, ఫైనల్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ మీరు జాబ్స్కి వెళ్తారు కదా, అక్కడ కూడా ఉంటుంది. మీకున్న ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: అకౌంట్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, లా. ఇందులో మీకు ఫైనల్ వరకు ఉండే సబ్జెక్ట్ ఏంటండి అంటే అకౌంట్స్. లా ఫైనల్లో ఉండదు. లా ఇంటర్ వరకే. ఫైనల్లో లా తీసేసి ఎస్పీఓఎం అని సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్స్ పెడతారు మధ్యలో, అందులో పెట్టేసి. బట్ అకౌంట్స్ మాత్రం ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్. సో అకౌంట్స్ బాగా నేర్చుకోవాలి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సరే, ఎప్పుడైనా అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హెడ్డింగ్ పెడతాం కదా మనం. ప్రతిదానికి ఒక బుక్ ఓపెన్ చేస్తే హెడ్డింగ్ పెడతామా? అకౌంట్స్ బుక్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా హెడ్డింగ్స్ పెట్టాలి. ఏమని పెడతాం? ఓం అలా పెడతామా? శ్రీరామ అని రాస్తామా? అటువంటి కాదమ్మా. ఇప్పుడు మనం అది రాయొచ్చు, వాళ్ళ రిలీజన్ బట్టి వాళ్ళు రాసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హెడ్డింగ్. హెడ్డింగ్ ఏంటండి అంటే, అకౌంట్స్ బుక్స్ అనేవి ఎలా స్టార్ట్ చేస్తామండి అంటే, ఇన్ ద బుక్స్ ఆఫ్ మా జూమ్ ఎవరు రికార్డింగ్ చేయడానికి వీల్లేదు, ఎవరు రికార్డ్ చేయకూడదు. ఎవరు రిక్వెస్ట్ పెడుతున్నారు? జూమ్ ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? రిక్వెస్ట్ పెట్టకూడదు. క్లాసెస్ మీరు ఓన్లీ వినటానికే, రికార్డింగ్ చేయకూడదు. రికార్డింగ్స్ మన మొబైల్ యాప్లో మీకు వస్తాయి. ఎందుకు రికార్డింగ్ చేసుకుని? ఎందుకు? మీ మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. జూమ్ యాపే హెవీగా ఉంటుంది, అది మీ మొబైల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అట్లాంటిది మీరు మళ్ళీ రికార్డింగ్స్ పెట్టారనుకో, మొబైల్ ఒక 4 క్లాసులు అయిపోగానే హ్యాంగ్ అయిపోతుంది. మొబైల్ పని చేయట్లేదు, ఆడియో రావట్లేదు అని కంప్లైంట్స్ వస్తాం. దాని క్లాసెస్ వినండి. రికార్డింగ్ మేము చేస్తాం కదా, మీకెందుకు? మేము రికార్డింగ్ చేసి మీకు మొబైల్ యాప్లో పంపించేస్తాం, చక్కగా వినొచ్చు. అది అన్లిమిటెడ్ రికార్డింగ్. మీరు మధ్యలో రికార్డింగ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అనవసరంగా మీ డివైజెస్ అన్ని పాడు చేసుకోవటమే మీరు. నెక్స్ట్, సో సబ్జెక్ట్లోకి వద్దాం. ఏమని హెడ్డింగ్ పెడతా? ఇన్ ద బుక్స్ ఆఫ్, ఫర్ సపోజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విష్ణు బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఏమని పెడతాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ విష్ణు అని హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. చూడందా, హెడ్డింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ అని స్టార్ట్ చేస్తాం. విష్ణు సిఏనా సిఎంఏనమ్మా? సిఎంఏ. వెరీ గుడ్. ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్ అయిపోయాక ఇంటర్ కూడా ఎగ్జామ్స్ రాసి ఆర్టికల్స్కి వెళ్తారుగా. నా దగ్గర ఆర్టికల్స్ జాయిన్ అవుతావా? జస్ట్ ఊరికి అడుగుతున్నా. ఎస్ఎఫ్ అమ్మా, రికార్డింగ్ జరుగుతుందిగా, నా కోసం ఎస్ఎఫ్ వస్తావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆర్టికల్స్కి వచ్చాడు అనుకోమ్మా నా దగ్గరికి, నా ఫామ్లో ఆర్టికల్స్ జాయిన్ అయ్యాడు అంటే కాలేజ్ వాళ్ళ దగ్గర కదా సార్, మీ దగ్గర పెద్ద వర్క్స్ ఉండవు. బేసిక్ అందరూ ఏం చేస్తారంటే కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ మంది జాయిన్ అవుతారు. మా దగ్గర బుక్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు అవుట్ సైడర్. ఫుల్ టైం ప్రాక్టీషనర్ కంటే పార్ట్ టైం ప్రాక్టీషనర్ దగ్గర ఎప్పుడూ తక్కువ ఉంటాయి వర్క్స్. అందుకని చెప్పేసి తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరైతే చదువుకుంటూ మా దగ్గర వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వస్తారు. ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయాలి నేను అనుకునే వాళ్ళు ఫుల్ టైం ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే, అందుకని అలాగ అడిగాను నేను. సరే, వచ్చాడు విష్ణుకు నేను వర్క్స్ ఇవ్వాలి. ఏ వర్క్స్ ఇస్తా అంటే, నా క్లయింట్స్ ఉంటారు కదా, రకరకాల క్లయింట్స్ ఉంటారు, రకరకాల వర్క్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద వర్క్ ఏంటండి అంటే బుక్స్ ప్రిపేర్ చేయటం.
ఇప్పుడు మీరు చుట్టూతా చూసే బిజినెస్లు ఉంటాయి కదా, చిన్న చిన్న బిజినెస్లన్నీ, వాళ్ళందరూ బుక్స్ మెయింటైన్ చేస్తారా? చేయరు. మీరు చూసే టిఫిన్ సెంటర్స్ కావచ్చు, టీ షాపులు కావచ్చు, స్మాల్ స్మాల్ ట్రేడింగ్ బిజినెస్లు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు అకౌంటెంట్ని సపరేట్గా పెట్టుకొని, ఎప్పుడైనా సరే ఏ టీ షాప్కి వెళ్ళిన అకౌంటెంట్ని చూస్తారా మీరు? క్యాషియర్ ఉంటారు కానీ అకౌంటెంట్ ఉండరు. క్యాషియర్ ఈజ్ నాట్ అన్ అకౌంటెంట్. అకౌంటెంట్ బుక్స్ అన్ని ప్రిపేర్ చేస్తాడు, క్యాషియర్ ఓన్లీ క్యాష్ కలెక్ట్ చేసుకుంటాడు, ఆ క్యాష్ని తీసుకెళ్ళి అకౌంటెంట్కి ఇస్తాడు, అంతే. ఆ బుక్స్ మనకి క్లయింట్స్ అందరూ ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళ బుక్స్ని మనల్నే ప్రిపేర్ చేయమని చెప్తారు. వాళ్ళ బుక్స్ని మనల్నే ప్రిపేర్ చేయమంటారు. నా దగ్గరకు వచ్చి క్లయింట్స్ ఇస్తారు బుక్స్, మీరు ప్రిపేర్ చేయండి సార్, మేము ప్రిపేర్ చేసుకోలేము, మేము అకౌంటెంట్ పెట్టుకుంటే నాకు అకౌంటెంట్కి మంత్లీ 20,000 25,000 శాలరీ ఇవ్వాలి. అదే బుక్స్ ఎవ్రీ వీక్ తను చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మేమేం చేస్తాం, ఆడిట్ ఫామ్లో వాటన్నిటిని టాలీలోకి అప్డేట్ చేస్తాం, ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తాం. ఓకేనా? సరే, నేనేం చేశానంటే అలా వన్ ఆఫ్ ద క్లయింట్ని విష్ణుకి ఇచ్చా. విష్ణు ఏం చేస్తాడు, బుక్స్ రాయటం మొదలు పెట్టాడు. సో బిజినెస్ పేరు ఏంటండి అంటే, మీలో ఉన్న ఇంకొకళ్ళు చెప్పండి పేరు, తేజ. తేజ తీసుకొచ్చి బుక్స్ ఇచ్చాడు. సో ఆ బుక్స్ నన్ను ప్రిపేర్ చేయమని నేను చేస్తానా? నేను చేయను. నేనేం చేస్తాను అంటే క్లయింట్స్ నా ఆర్టికల్ అసిస్టెంట్స్కి ఇస్తా, వాళ్ళతో వర్క్స్ అన్ని చేపిస్తాం. మనం వన్స్ క్వాలిఫై అయ్యే వరకే కష్టపడేది, క్వాలిఫై అయ్యాక మొత్తం ఆర్టికల్స్ వాళ్ళే చూసుకుంటారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్ చేసేది ఆర్టికల్ స్టూడెంటే, మనం చేయం. సో ఫీజు మాత్రం మనకే వచ్చింది మొత్తం. ఆర్టికల్ స్టూడెంట్స్కి ఇచ్చేది 5,000 10,000 ఇస్తాం. ఓకేనా? సో అలా ఉంటుంది. సరే, విష్ణుకి బుక్స్ ప్రిపేర్ చేయాలి. ఎవరు బుక్స్? తేజ బుక్స్. విష్ణు బుక్స్ ప్రిపేర్ చేయడానికి వెంటనే తీసుకొని ఏమని అనుకోవాలండి అంటే, విష్ణు హెడ్డింగ్ పెడతాడు ఫస్ట్, ఇన్ ద బుక్స్ ఆఫ్ తేజ హెడ్డింగ్ పెడతాడు. అంటే ఇప్పుడు విష్ణు ఎంట్రీస్ రాసేటప్పుడు ఎవరిలాగా ఫీల్ అయ్యి ఎంట్రీస్ రాయాలండి అంటే, తేజలాగా ఫీల్ అయ్యి ఎంట్రీస్. ఇప్పుడు నువ్వు తేజ కాదు, తేజ బిజినెస్ లాగా ఫీల్ అయ్యి ఎంట్రీస్. తేజ తన బుక్స్ ఎంట్రీస్ రాస్తే ఎలా రాస్తాడో యాజ్ ఇట్ ఈజ్గా విష్ణు అలా ఫీల్ అయ్యి ఎంట్రీస్ రాయాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా సార్ ఇదంతా అంటే, మీరు ఎప్పుడైనా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనుకోవాలండి అంటే, మీరే బిజినెస్, మీరే తేజ బిజినెస్, మీరు బిజినెస్గా పరకాయ ప్రవేశం చేసి ఆ బిజినెస్ లాగా ఫీల్ అయ్యి ఎంట్రీస్ రాయాలి. విష్ణు వేరు తేజ వేరు అన్నట్టుగా ఎంట్రీస్ రాయకూడదు. అలా రాశారనుకో రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ బేసిక్ అజంప్షన్ మనం ఏం తీసుకోవాలి సార్ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే, మనల్ని మనం ఆ బిజినెస్ లాగా ఫీల్ అవ్వాలి. మనల్ని మనం ఆ బిజినెస్ లాగా ఫీల్ అవ్వాలి. లేదనుకోండి అసలు ఎంట్రీస్ కానీ అకౌంట్స్ కానీ ఎప్పటికీ రాదు. ఈవెన్ మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ అజంప్షన్ మీరు ఏం తీసుకోవాలని అంటే, ఏదైనా ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లంలో బిజినెస్ ఏంటో చూసుకోవటం, మనం ఆ బిజినెస్ అయితే ఎంట్రీ ఎలా రాస్తాం పోవాలి. ఓకేనా? సో ఫస్ట్ అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలా అనుకున్నాకే ఒక సమ్ స్టార్ట్ చేయండి, లేదంటే ఆర్టికల్స్లో బుక్స్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టండి. ఓకేనా? సరే, నెక్స్ట్ తేజ స్టార్టెడ్ తేజ ఎంటర్ప్రైజ్. తేజ ఎంటర్ప్రైజ్ అనే ఒక బిజినెస్ని తేజ స్టార్ట్ చేశాడు. ఇందులో ఈ స్టేట్మెంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఎంతమంది పర్సన్స్ ఉన్నారు చెప్తారా? తేజ ఒక్కడే కదమ్మా, ఇద్దరం చెప్తున్నారు మీరు, ఒక పర్సనే కదా. వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. తేజ వేరు, తేజ ఎంటర్ప్రైజ్ వేరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు
నువ్వు ఇందులోనే బుక్స్ రాస్తుంటే నువ్వు ఎవరిలా ఫీల్ అవ్వాలి? తేజలా ఫీల్ అవ్వాలా? తేజ ఎంటర్ప్రైజ్లా ఫీల్ అవ్వాలా? తేజ ఎంటర్ప్రైజ్లా ఫీల్ అవ్వాలి. అర్థమైందా? సరే, ఇక్కడ ఏమనుకున్నావు? 2 పర్సన్స్ ఉన్నారు. తేజ ఒక పర్సన్ ఉన్నారు. తేజ ఎవరమ్మా దీంట్లో? ఓనర్. తేజ ఎంటర్ప్రైజ్ బిజినెస్, ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. ఈజ్ అన్ ఆర్గనైజేషన్. మనకి బిజినెస్ ఎంటిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎంపీసీసీ వాళ్ళు చదివి ఉంటారు. డోంట్ వరీ, ఎంపీసీ వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నాను. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందండి అంటే, బిజినెస్ ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ బిజినెస్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ వేరు, బిజినెస్ వేరు. 2 పర్సన్స్ ఉంటారు ఇక్కడ. ఇలా డిఫరెన్షియేట్ చేయటాన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో టెక్నికల్ డెఫినేషన్స్ వద్దు, కానీ నార్మల్గా అండర్స్టాండ్ చేసుకోండి. టెక్నికల్ డెఫినేషన్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మీ అకౌంటింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉందో ఆ సెంటెన్స్లో రాయటం. అది నేనే ప్రిపేర్ చేసి నోట్స్ మీకు ఇస్తాను, మీరు ఏం రాసుకోవాల్సిన లేదు. మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా, కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా, మన బ్రెయిన్లోకి సింపుల్గా వెళ్ళే విధంగా మనం నేర్చుకుందాం. ఫస్ట్ అలా నేర్చుకుందాం. ఇది అయిపోయాక నేను టెక్నికల్గా ఎలా నేర్పించాలి, లాంగ్వేజ్ యూస్ చేసి అనేది నేర్పిస్తాను. ఓకేనా? అప్పటి వరకు జస్ట్ అండర్స్టాండ్ చేసేటప్పుడు మాత్రమే. ఇందులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? దెర్ ఆర్ 2 పర్సన్స్. ఇందులో ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ బిజినెస్. దీన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. కాల్ ఇట్ యాజ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అందరూ నోట్స్లు పెట్టారా? ఇంతవరకు రాసుకోండి. జస్ట్ తేజ స్టార్టెడ్ తేజ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి తేజ రౌండ్ ఆఫ్ చేసి ఓనర్ అని, తేజ ఎంటర్ప్రైజ్ రౌండ్ ఆఫ్ చేసి బిజినెస్ అని పెట్టుకోండి. ఈ 3 సెంటెన్సులు రాయండి. ఫాస్ట్గా రాసుకోవాలి. అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఫస్ట్ డిఫరెన్షియేషన్ తెలుసుకున్నాకనే మన మెయిన్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. అయిపోయిందా? కంప్లీట్ అయిపోతే డన్ అని చెప్పండి అమ్మా. కంప్లీట్ అయిపోతే మెసేజ్ పెట్టండి డన్ అని. వెరీ గుడ్. తేజ కంప్లీటెడ్. కంప్లీటెడ్. ఇప్పుడు తేజ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసేటప్పుడు, బుక్ స్టార్ట్ చేసేటప్పుడు హెడ్డింగ్ ఏమని పెడతాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ తేజ ఎంటర్ప్రైజ్. ఓకేనా? ఇన్ ద బుక్స్ ఆఫ్ తేజ ఎంటర్ప్రైజ్. ఏంటమ్మా ఇవి? బుక్స్.
మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, ఆ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ బుక్స్ ఏమేం బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో ఏం రికార్డ్ చేస్తాం, ఇదంతా నేర్చుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో ఫస్ట్ అకౌంటింగ్ ప్రాసెస్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ప్రాసెస్. మీలో ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారా? ఒకసారి ఎంపీసీ ఉంటే ఎంపీసీ అని పెట్టండి అమ్మ మెసేజ్ నాకు. ఎంపీసీ ఉంటే, ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు. ఎంపీసీ వెరీ గుడ్. తేజ, సురేంద్ర, విష్ణు వెరీ గుడ్. ఎంపీసీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సూపర్. సో మనం అకౌంట్స్ ఎప్పుడైనా సరే జస్ట్ ఈ వార్డింగ్స్ నేర్చుకొని అకౌంటింగ్ ప్రాసెస్ నేర్చుకోవాలమ్మా. దాని తర్వాతే మెయిన్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది. సో అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటండి అని అంటే, ఇప్పుడు బుక్స్ అని చెప్పానుగా, ఈ బుక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాం, ఏమేం బుక్స్ ప్రిపేర్ చేస్తాం, ఆ బుక్స్ ప్రిపేర్ చేయడానికి బేస్ ఏంటి అనేది చెప్పేదే అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనకు తెలిసేది ఏంటండి అంటే సోర్స్ డాక్యుమెంట్. ఫస్ట్ మనకు తెలిసేది ఏంటి? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తారు సార్? సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని జర్నల్ ప్రిపేర్ చేస్తాం. వార్డింగ్స్ అన్ని కొత్తగా ఉంటాయి ఎంపీసీ వాళ్ళకి, జస్ట్ వినండి, అలవాటు అవుతుంటుంది. చెప్తాం మనం అకౌంట్ తెలుసుకోండి. జర్నల్ నుండి ఏం ప్రిపేర్ చేస్తారు? జర్నల్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ నుండి ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్. ఇదంతా నేర్చుకుంటే మీకు అకౌంటింగ్ అంతా వచ్చినట్టు. ఇదంతా నేర్చుకుంటే మీకు అకౌంటింగ్ అంతా వచ్చినట్టు. సరే, ఫస్ట్ వన్ సోర్స్ డాక్యుమెంట్. ఏంటి ఆ సోర్స్ డాక్యుమెంట్ అంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నానండి అంటే సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 10 lakhs అన్నా. నేనేం చెప్పా? మా అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి విష్ణు దగ్గరకు వచ్చి ఏం చెప్పా? విష్ణు, గూడ్స్ నేను 10 lakhs గూడ్స్ని సేల్ చేశా అని చెప్పా. అని చెప్పగానే విష్ణు జర్నల్లోకి వెళ్ళి ఎంట్రీ అని ఉంటుందమ్మా, ఎంట్రీ రాస్తారు. బేసిక్గా సోర్స్ డాక్యుమెంట్స్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. ఎంట్రీ రికార్డ్ చేస్తాడు. సోర్స్ డాక్యుమెంట్ విష్ణుకి నేను చెప్పగానే ఫస్ట్ విష్ణు వేసే క్వశ్చన్ ఏంటండి అంటే, సార్ మీరు 10 lakhs సేల్ చేశానన్నారు, మీరు సేల్ చేశారనడానికి ప్రూఫ్ ఏంటి? విష్ణు నేను చెప్తున్నా కదా, నేను చెప్తే నా మాట మీద నీకు నమ్మకం లేదా అన్నాను. విష్ణు వెంటనే, సార్ ఇక్కడ నమ్మకాలు ఉండటాలు నమ్మకాలు లేకపోవటాలు ఏమి ఉండవండి, నాకు మాత్రం ప్రూఫ్ కావాల్సిందే. మీరు సేల్ చేశారన్నారు కదా, ఆ సేల్ చేశారన్న దానికి ప్రూఫ్ ఇస్తేనే నేను ఎంట్రీ రాస్తా. ప్రూఫ్ ఇవ్వకపోతే నేను రాయను ఎంట్రీ. ఇది మా ఫ్యాకల్టీ అయినా సరే, మా ప్రిన్సిపల్ ఆడిటర్ అయినా సరే, మీరు నాకు ప్రూఫ్ ఇస్తేనే నేను ఏంటి సరే ప్రూఫ్ ఇవ్వాలి. నేను ఏం ప్రూఫ్ ఇస్తా చెప్పండి మీరు? నేను సేల్ చేశానని చెప్పే కదా, ప్రూఫ్ విష్ణువుకి నేను ఏమి ఇవ్వచ్చు? ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? నేను సేల్ చేశానని చెప్పే కదా 10 lakhs సేల్ చేశానంటే ప్రూఫ్ ఏంటి అంటే, ఇప్పుడు సేల్ చేయగానే నేను గూడ్స్ని ఇచ్చేస్తా కస్టమర్కి. గూడ్స్ ఇచ్చేటప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఒకటి జనరేట్ చేస్తా. ఏం చేస్తా? సేల్స్ ఇన్వాయిస్ ఒకటి జనరేట్ చేస్తా.
డాక్యుమెంటే కాదు సేల్స్ ఇన్వాయిస్. ఇప్పుడు నేనేం చేస్తా, అదే సేల్స్ ఇన్వాయిస్ నేను తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి ఇదిగో నువ్వు అడిగిన ప్రూఫ్ అని చెప్పి ఇచ్చేస్తా. ఆ సేల్స్ ఇన్వాయిస్నే సోర్స్ డాక్యుమెంట్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక బేస్ కావాలి. ఈచ్ ట్రాన్సాక్షన్కి దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక డాక్యుమెంట్ ఉండాలి. నువ్వు సేల్ చేస్తే సేల్స్ ఇన్వాయిస్ ఉంటుంది. నువ్వు పర్చేజెస్ చేస్తే నోటి మాటతో ఎంట్రీ రాయకూడదు. ఎప్పుడు కూడా కంపల్సరీగా ఒక డాక్యుమెంట్, సపోర్ట్ చేసే డాక్యుమెంట్ ఉండాలి. పర్చేజెస్ చేసావంటే నీకు పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్తో పాటు ఒక ఇన్వాయిస్ ఇచ్చి ఉంటారు. సేల్ చేసిన కదా సేల్స్ ఇన్వాయిస్ అయితే మనకి సేమ్ డాక్యుమెంట్ ఏమవుతుందండి అంటే పర్చేజ్ ఇన్వాయిస్ అవుతుంది. పర్చేజ్ అర్థమైందా? ఎప్పుడైనా బుక్స్ రికార్డ్ చేసేటప్పుడు కంపల్సరీగా డాక్యుమెంట్ అనేది ఉండాల్సిందే. డాక్యుమెంట్ లేకుండా బుక్స్ ప్రిపేర్ చేయొచ్చా సార్? చేయకూడదు. డాక్యుమెంట్ లేకుండా బుక్స్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే, మీరు చిన్నప్పుడు బుడిబిడిల నడకలు నడుస్తున్నప్పుడు ఒక స్కామ్ ఒకటి బయటపడింది. హైదరాబాద్ నుంచి ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ సత్యం అనే ఒక ఎంటర్ప్రెన్యూరు హైదరాబాద్లో ప్రపంచాన్నే హైదరాబాద్ నుంచి ప్రపంచమే హైదరాబాద్కి వెళ్ళి చూసేంత ఫాస్ట్గా గ్రో అయ్యాడు. సత్యం రామలింగరాజు. సత్యం కంపెనీస్ విన్నారా? సత్యం స్కామ్ విని ఉంటారు మీరు. విన్నారా ఎప్పుడన్నా? సత్యం స్కామ్ చాలా పెద్ద స్కామ్ అది. అందులో వన్ ఆఫ్ ద స్కామ్ ఏంటండి అంటే, అతను లేని సేల్స్ ఉన్నాయని చూపించాడు. ఎందుకు అంటే, ఫ్రెష్గా నేను కంపెనీ స్టార్ట్ చేశా, నాకు సేల్స్ ఏం లేవని సైలెంట్గా కూర్చొని ఉన్నాను అనుకో, క్లయింట్ ఎవరైనా వచ్చేటప్పుడు ఆలోచిస్తాడా? నీ దగ్గర కస్టమర్స్ ఎవరు లేరు కాబట్టి నేను కూడా రావాలంటే ఆలోచిస్తాను కదా. అందుకని సత్యం రామలింగరాజు ఏం చేశారంటే, లేని సేల్స్ ఉన్నట్లుగా బుక్స్లో రాసుకుంటా వెళ్ళిపోయారు. కాకపోతే సేల్స్ అంటే 5 లక్షలు 10 లక్షలు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, కోట్ల రూపాయలు సేల్స్ జరిగాయని చెప్పేసి చూపించుకుంటూ వెళ్ళారు. సేల్స్ జరిగాయి అని చెప్పామంటే మనీ వచ్చి ఉండాలిగా. సేల్స్ జరిగాయని నువ్వు చూపించావని అంటే మనీ వచ్చి ఉండాలిగా. ఎక్కువ సేల్స్ జరిగితే వాళ్ళు పెద్ద కంపెనీ అనుకుంటాం కదా మనం, నా కదా, మనీ రావాలిగా. మరి మనీ వచ్చినట్టు కూడా రాయాలి. సేల్స్ రాసావంటే మనీ వచ్చినట్టు కూడా రాయాలి. మరి మనీ ఎక్కడున్నాయి? బుక్స్లో సేల్స్ రాసావంటే మనీ కూడా నీ దగ్గర పెరిగి ఉండాలి. మరి మనీ చూపించాలిగా. అందరూ అడుగుతారుగా, డబ్బులు ఏమని అడుగుతారుగా. అందుకని ఈయన ఏం చేశాడంటే, ఆ డబ్బులన్నీ కూడా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా చూపించాడు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టుగా అకౌంట్స్లో ఎంట్రీస్ రాశాడంటే నిజంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ లేవు, నిజంగా ఎఫ్డీలు లేవు. సేల్స్ ఇదిగో నాకు ఇన్ని కోట్ల రూపాయలు సేల్స్ జరిగింది, నాకు ఇంత డబ్బులు వచ్చింది, ఆ డబ్బులు మొత్తం నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను అని చెప్పేసి అందరికీ చెప్పాడు. ఇన్వెస్టర్స్ అందరికీ చెప్పాడు. అలా ఎవరి ఇయర్ చెప్తా రావటం వల్ల అమ్మో సత్యం కంపెనీలో ఇన్ని కోట్ల రూపాయల మనీ ఉంది, లిక్విడ్ మనీ ఉంది, ఇన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అందరూ ఏం చేశారండి అంటే ఆ కంపెనీలో షేర్స్ కొనటం మొదలుపెట్టారు. ఆ షేర్స్ షేర్ ప్రైస్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే 1000+ వెళ్ళింది, 1000 రూపాయలు పైన వెళ్ళింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఆ స్కాము? లేని సేల్స్ చూపించడం దగ్గర మొదలైంది. అక్కడి నుంచి అది రకరకాలు మారుతూ మరి మనీ కూడా చూపించాలి కాబట్టి మనీ ఫిక్స్డ్ డిపాజిట్లు చూపించాడు, ఎంట్రీ రాశారు. ఫస్ట్లో ఆడిటర్స్ బాగానే సపోర్ట్ చేశారు, ఆడిటర్లు మారారు, ఆడిటర్ల కంపెనీకి చేంజ్ అయ్యారు, కొత్త ఆడిటర్స్ వచ్చారు. కొత్త ఆడిటర్స్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అని కనబడతా ఉన్నాయి బుక్స్లో. ఆడిటర్లు ఏమడిగారంటే ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్ చూపించండి సార్ అని అడిగారు. ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ వాళ్ళు నువ్వు డిపాజిట్ చేసినట్టు ప్రూఫ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ప్రూఫ్ చూపించండి సార్, ఒకసారి మేము చెక్ చేసుకుంటాం, వెరిఫై చేసుకుంటాం అని అడిగారు. అక్కడ మొదలైంది. ఆ డాక్యుమెంట్ లేదు, కానీ మన బుక్స్లో మాత్రం మన బ్యాలెన్స్ షీట్లో P&L అకౌంట్లో ప్రాఫిట్ 100 కోట్లు కనబడుతుంది. ఆ వచ్చిన డబ్బులంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రాసుకుంటూ వచ్చాం బ్యాలెన్స్ షీట్లో. అప్డేట్ లేవు, డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ లేవంటే డబ్బులంతా ఏమైపోయిందా? రివర్స్ వెరిఫికేషన్ చేసుకుంటూ వస్తే ఇదంతా ఫేక్ అని తేలింది. అలాగా స్కామ్ బయటపడింది. ఆ స్కామ్ బయటపడింది ఎక్కడండి అంటే ఈ డాక్యుమెంట్ దగ్గర బయటపడింది.
ఇప్పుడు చెప్పండి, సోర్స్ డాక్యుమెంట్ లేకుండా బిజినెస్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా రికార్డు చేయకూడదు. రికార్డ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇగో అలాగే సత్యం స్కామ్స్ లాగా అన్ని స్కామ్స్ వచ్చేస్తాయి. సోర్స్ డాక్యుమెంట్ అంత ఇంపార్టెంట్. డాక్యుమెంట్ లేకుండా, సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకుండా నువ్వు మాత్రం ఎటువంటి ట్రాన్సాక్షన్ మొదలు పెట్టకూడదు. మొదలు పెట్టావా నువ్వు స్కామ్ జరగడానికి స్కోప్ ఇచ్చినట్టే. అందుకని ప్రతి దానికి ప్రూఫ్ అడుగుతారు. సరే, మీరు చెప్పిన అన్నిటి దగ్గర ప్రూఫ్ ఉంటాయా సార్? ఇప్పుడు నేను ఆటో ఎక్కాను, ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్దామని ఆటో ఎక్కి ఆటో అతనికి 100 రూపీస్ పే చేశా. నేను అక్కడ ఆగి ఆటో అతను ఆపి నాకు ఒక ఇన్వాయిస్ ఇవ్వు, నాకు ఇన్వాయిస్ కావాలని అడిగి ఆటో అతను ఇస్తాడా ఇన్వాయిస్? అతని దగ్గర బుక్ ఉంటుందా రాసి మీకు ఇస్తాడా? అలా అడిగారు అనుకో, ఆటో అతను మిమ్మల్ని కింద నుంచి పైదాకా చూస్తాడు, ఇంతగా చూస్తాడు, ఇదేంటారు తేడాగా ఉన్నాడు అనుకుంటారు. అవునా కదా? ఆటో వాళ్ళ దగ్గర ఇన్వాయిస్లు ఏంటి, ఎవరు ఎదుగుతున్నాను అనుకుంటారు. టీ షాప్కి వెళ్ళి 10 రూపాయలు టీ తాగి నాకు ఒక సేల్స్ ఇన్వాయిస్ రాసి 10 రూపాయల కన్నా అడిగావు, వాళ్ళు రాసిస్తారా? ఆ టీఏ 10 రూపాయలయ్యా, నీకు సేల్స్ ఇన్వాయిస్ బుక్ మెయింటైన్ చేయాలంటే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, అవన్నీ మా దగ్గర ఉండవు అని చెప్తాడు. పోనీ అట్లాగని చెప్పేసి ఇప్పుడు నీకు కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, టీ తాగితే కంపెనీ డబ్బులు ఇచ్చింది. ఎంప్లాయీస్ అనుకో, టీకి కంపెనీ పెట్టుకుంటుంది, ఆటో ఖర్చులు కంపెనీ పెట్టుకుంటుంది. మరి ఎలా నువ్వు రీయింబర్స్మెంట్ తీసుకుంటావు? ఎలాగ నువ్వు బుక్స్లో రాసుకుంటావు ఎక్స్పెండిచర్ కింద అని అంటే, ఇక్కడ ఏం చేస్తారండి అంటే వోచర్స్ అని ఒక వోచర్ బుక్, క్యాష్ వోచర్స్ అంటారు. ఆ వోచర్ బుక్స్ మనమే మెయింటైన్ చేస్తాం. అందులో ఏం రాస్తామండి అంటే, మనమే ఆ ఆటో అతని తరపున క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రవీణ్ 100 రూపీస్ అని చెప్పేసి మనమే రాసి అతను సైన్ చేయమని చెప్తాం. ఇదిగో నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా నేను వోచర్ రాశాను, నువ్వు సైన్ చేయి చాలు. సైన్ చేసి నీ ఫోన్ నెంబర్ ఇక్కడ వోచర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మనమే మెయింటైన్ చేస్తున్నాం. బేసిక్గా ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ ఇన్వాయిస్, కానీ ఇక్కడ ఏమవుతుంది, మనమే మెయింటైన్ చేస్తాం. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉండట్లేదు కాబట్టి, వాళ్ళు స్మాల్ బిజినెస్లు కాబట్టి అక్కడ ఇన్వాయిస్ అనేది, డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ లేకపోతే మన బుక్స్ అన్ని ప్రిపేర్ చేయలేము, ఎంట్రీ రాయలేము. అందుకని వోచర్స్ని ప్రిపేర్ చేస్తాం. ఒకటి ఏంటి సోర్స్ డాక్యుమెంట్, రెండోది వోచర్స్. రెండోది వచ్చేసి వోచర్. నెక్స్ట్, సరే డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేది ఏంటండి అంటే జర్నల్. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేది ఏంటి? జర్నల్. సో మన ఎంఈసీ సిఈసి వాళ్ళకి ఒక క్వశ్చన్, జర్నల్ ఏంటి? నేను డెఫినేషన్ అడగట్లా. జర్నల్ బుక్కా, స్టేట్మెంటా, అకౌంటా, ఏంటి? ఎంఈసీ సిఈసి వాళ్ళు చెప్పాలి. 2 సంవత్సరాల పాటు నేర్చుకున్నారు కదా. జర్నల్ ఆప్షన్స్ ఇస్తున్నా, ఇట్స్ ఏ బుక్, ఇట్స్ ఏ స్టేట్మెంట్, ఆర్ ఇట్స్ అన్ అకౌంట్. జర్నల్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ బుక్. మీరు గూగుల్లోకి వెళ్ళి జర్నల్ అని మీనింగ్ కొట్టారనుకో, డైరీ అని వస్తుంది. జర్నల్ ఏమని వస్తుంది? డైరీ అని వస్తుంది. ఇట్స్ ఏ డైరీ. రెగ్యులర్గా మీకు కనుక డైరీస్ రాసే అలవాటు ఉందానికి ఏం చేస్తారు? మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా ఏమేం చేశారు అందులో డైరీలో రాసుకుంటూ ఉంటారుగా. అదేంటమ్మా? మీ డే జర్నల్, మీ ఈవెంట్స్ అన్నీ రాసుకుంటూ ఉన్నారు, అది జర్నల్. ఇక్కడ బుక్స్లో మన బిజినెస్ బుక్స్లో జర్నల్ అంటే ఏంటండి అంటే ఎంట్రీస్ రికార్డ్ చేయడం కోసం ఒక సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఆ బుక్నే జర్నల్ అంటాం. సో జర్నల్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ బుక్. జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆర్ డైరీ. ఎంసీక్యూస్ అడుగుతారు. జర్నల్, బుక్, అకౌంట్, స్టేట్మెంటు, నన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇలా ఇస్తారు. మీరు ఏం చూస్ చేసుకోవాలి? బుక్ అని చూస్ చేయాలి. ఏదైనా డైరీ ఇస్తారు బుక్ ఇవ్వకుండా, చూస్ చేసుకుంటే 2 మార్క్స్ వచ్చేస్తాయి సిఎంఏ వాళ్ళకి. దట్ మచ్ ఆఫ్ ఈజీ. జర్నల్ ఏంటమ్మా? బుక్. ఆ బుక్లో ఏం రాస్తారు?
జర్నల్ బుక్లో ఎంట్రీస్ రాస్తారు. ఏం రాస్తారమ్మా? ఎంట్రీస్ని రికార్డ్ చేస్తారు. ఏం చేస్తారు? రికార్డ్ చేస్తారు. ఆర్ ఎంట్రీస్ని ఎంటర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఎంట్రీస్ని రికార్డింగ్ చేయటం, ఎంటర్డ్ ఆర్ ఎంటర్. మనం రికార్డెడ్, ఎంటర్ అనే వర్డింగ్స్ని జర్నల్లో మాత్రమే యూజ్ చేస్తాం, లెడ్జర్లో యూజ్ చేయం. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జర్నల్ని ప్రైమరీ ఎంట్రీ అని కూడా అంటారు. ఏమంటారు? ప్రైమరీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ. ఫస్ట్ రికార్డ్ చేసేది అక్కడే సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని జర్నల్ ఏమంటారండి అంటే ప్రైమరీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ అంటారు. జర్నల్లో ఎంట్రీస్ రాస్తాం కాబట్టి ఆ ఎంట్రీస్ని ఏమంటారండి అంటే జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్లో రాస్తాం కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఓకేనా? జర్నల్ వరకు ఎంట్రీస్ ఎలా రాయాలో నేను చెప్పట్లా, ఏమేమి రాస్తామని చెప్తున్నాను అంతే. వార్డింగ్స్ ఏం యూజ్ చేస్తామని చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ సరే, కష్టపడి జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తా. సో ఎంట్రీస్ అయితే రికార్డ్ చేస్తాం. ఎంట్రీస్ని రికార్డ్ చేసి జర్నల్ డైలీ ప్రిపేర్. సరే, మరి జర్నల్ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ అంటే లెడ్జర్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ రాసాంగా ఫ్లో చార్ట్లాగా, లెడ్జర్ని ప్రిపేర్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లెడ్జర్ ఏంటిది? బుక్కా, అకౌంటా, స్టేట్మెంటా? 3 ఆప్షన్సే. బుక్కా, అకౌంటా, స్టేట్మెంటా? అందరు సమాధానం చెప్పాలి. లెడ్జర్ ఒకళ్ళు బుక్ అంటున్నారు, ఇంకా లెడ్జర్ ఒకళ్ళే రెస్పాండ్ అయ్యారు. ఏంటది లెడ్జర్? ఏంటిది? బుక్కా, అకౌంటా, స్టేట్మెంటా? మెసేజ్ పెట్టండి. లెడ్జర్ ఏంటమ్మా? సో లెడ్జర్ ఏంటండి అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బుక్. లెడ్జర్ ఏంటమ్మా? బుక్. వెరీ గుడ్. అకౌంట్ అవుతా. లెడ్జర్ ఏంటండి అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బుక్. దీన్ని ఏమంటారండి అంటే ప్రిన్సిపల్ బుక్ అంటాం, మెయిన్ బుక్. ప్రిన్సిపల్ ఆర్ మెయిన్ బుక్. లెడ్జర్లో ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్లో ఏమో ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం, ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. లెడ్జర్లో ఏం ప్రిపేర్ చేస్తాం సార్? లెడ్జర్లో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో మనం ఏం ప్రిపేర్ చేస్తాం? అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో రాస్తాం కాబట్టి దాన్ని లెడ్జర్ అకౌంట్స్ అంటాం. లెడ్జర్లో ఏం ప్రిపేర్ చేస్తాం? అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటండి అంటే పోస్టింగ్. ఏమంటాం? పోస్టింగ్. జర్నల్లో ఉన్న ట్రాన్సాక్షన్ని లెడ్జర్లోకి పోస్ట్ చేస్తాం. జర్నల్లో ఉన్న వాటి అన్నిటిని ఏం చేస్తాం? లెడ్జర్లోకి పోస్ట్ చేస్తాం. పోస్ట్ అంటే ఏంటమ్మా? ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళటం. అదే జరుగుతుంది. జర్నల్లో ఉన్న ఎంట్రీని లెడ్జర్ అకౌంట్స్లోకి పోస్టింగ్ చేస్తాం. పోస్టింగ్. ఇంకా యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటండి అంటే డెబిటెడ్, క్రెడిటెడ్. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అండి అంటే మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ 2 డిఫరెన్సెస్ మీకు తెలిస్తే హాఫ్ ఆఫ్ ద చాప్టర్ అయిపోయినట్టే. అందరి డిఫరెన్సెస్ చూసుకోక ఆ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ ఏం అర్థం కాక చాప్టర్నే వదిలేస్తుంటారు. ఈ డిఫరెన్స్, ఈ లాంగ్వేజ్ డిఫరెన్స్ తెలియక వదిలేస్తారు ఆ చాప్టర్.
రికార్డెడ్ ఎంటర్డ్ అనే లాంగ్వేజ్ని జర్నల్లో మాత్రమే యూజ్ చేస్తాం. మీకు ఒక ట్రాన్సాక్షన్లో సేల్స్ రికార్డెడ్ అన్నారంటే అది జర్నల్లో రాశారంట. సేల్స్ పోస్టెడ్ అన్నారంటే లెజర్లో సేల్స్ అకౌంట్లో పోస్ట్ చేసాడంత అని అర్థం. లాంగ్వేజ్ని బట్టి బుక్ మారిపోతుంది. చాలా ఇంపార్టెంట్. పోస్టింగ్ అన్నా, డెబిటెడ్ అన్నా, క్రెడిటెడ్ అన్నా దేని గురించి మాట్లాడుతున్నాం? లెడ్జర్ గురించి మాట్లాడుతున్నాం. సరే, లెడ్జర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఆ అకౌంట్స్ని ఏం చేస్తారు సార్ అండి అంటే అకౌంట్స్ని బ్యాలెన్స్ చేస్తారు. అకౌంట్స్ని ఏం చేస్తారు? బ్యాలెన్స్. నేను జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే నేర్పిస్తున్నా, అకౌంట్స్ ఇంకా ఏం స్టార్ట్ చేయట్లా. అకౌంట్స్ స్టార్ట్ చేసే ముందు మనం దీంట్లో ఉండే లాంగ్వేజ్ వార్డింగ్స్ని తెలుసుకుంటాం. ఓకేనా? సో బ్యాలెన్స్ చేస్తారు. అకౌంట్స్ని ఏం చేస్తారు? బ్యాలెన్సింగ్ అంటాం. ఓకేనా? అది లెడ్జర్ గురించి బ్రీఫ్గా. నెక్స్ట్, లెడ్జర్ అకౌంట్స్ని అన్నిటినీ బ్యాలెన్సింగ్ చేసి దాంట్లో బ్యాలెన్సెస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ బ్యాలెన్సెస్ అన్నీ ఏం చేస్తారు సార్ అండి అంటే ట్రయల్ బ్యాలెన్స్కి పోస్ట్ చేస్తారు. పోస్టింగ్ అని అంటాం. ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించడం ఏమంటాం? సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఇంకోటి ఏంటండి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏంటిది? ట్రయల్ బ్యాలెన్స్ అకౌంటా, స్టేట్మెంటా, బుక్కా? ట్రయల్ బ్యాలెన్స్ అకౌంటా, స్టేట్మెంటా, బుక్కా? తేజ స్టేట్మెంట్. ఇంకా అకౌంట్. వెరీ గుడ్. ఇంకా సురేంద్ర అకౌంట్. అకౌంట్. సుస్మిత అకౌంట్. విష్ణు అకౌంట్. సురేంద్ర ఎంపీసీ కదా, విష్ణు ఎంపీసీ. ఓకే. మరి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇది బుక్ కాదు, అకౌంట్ కూడా కాదు. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక పర్టికులర్ డేట్నే ప్రిపేర్ చేస్తారు. అదే డేట్ వరకు ఆ రోజుకి బుక్స్ ఎలా ఉన్నాయి బ్యాలెన్సెస్ అని చెప్తుంది అంతే. తర్వాత రోజుకి మళ్ళీ ఫ్రెష్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకోవటమే, డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఎందుకు చెప్తున్నాను ఏంటనేది మొత్తం డిఫరెంట్ ఒక్కొక్క టాపిక్ అమ్మ. జస్ట్ మీకు వార్డింగ్స్ అలవాటు చేస్తున్నాను అంతే. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో మనం లెడ్జర్ అకౌంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి బ్యాలెన్సెస్ అన్నీ రికార్డ్ చేసి టోటల్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని ఏం చేస్తాం? టోటల్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ కనుక టాలీ అయిందనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేస్తాం. టాలీ అయిందనుకోండి మీ బుక్స్లో మిస్టేక్స్ ఏమి లేవని. టాలీ అవ్వలేదనుకో మీ లెడ్జర్లోనో జర్నల్లోనో మిస్టేక్స్ ఉన్నాయి, మనం రెక్టిఫై చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ గురించి డిస్కషన్ సపరేట్గా కూడా మనం చేస్తాం. జస్ట్ వార్డింగ్సే చెప్తున్నాం. సో ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. నేమ్లోనే ఉంది ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? ఇంతవరకు రాసుకోవాలి కూడా. రాసుకోండి. నోట్స్లో రికార్డ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ క్లాస్లో లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది, బట్ మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ వార్డింగ్స్ని మీకు హ్యాబిచుయేట్ అయిపోతుంది. అక్షయని కంప్లీటెడ్. వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళు కూడా రాయండి అమ్మా.
Done. Completed. Very good. Mamta completed. Very good. లెడ్జర్కి సైడ్ ఉంది పోస్టింగ్, డెబిటెడ్, క్రెడిటెడ్, బ్యాలెన్సింగ్. డన్. నితిన్ కంప్లీటెడ్. వెరీ గుడ్. తేజ కంప్లీటెడ్. వెరీ గుడ్. సరే, విష్ణు కంప్లీటెడ్. వెరీ నైస్. నెక్స్ట్ మనకి అకౌంట్స్లో 7 థింగ్స్ ఉంటాయి. అకౌంట్స్ మొత్తం కూడా 7 పార్ట్స్, 7 థింగ్స్. ఫస్ట్ వన్ అసెట్స్. అకౌంట్స్ మొత్తాన్ని డివైడ్ చేసేది 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 1 అసెట్స్, 2 లైబిలిటీ, 3rd వన్ క్యాపిటల్, 4th వన్ ఇన్కమ్, 5th వన్ ఎక్స్పెండిచర్. మీ అకౌంట్స్ మొత్తాన్ని ఎంఈసీసీస్ వాళ్ళు చెప్పండి, మీరు ఏం ప్రిపేర్ చేసినా ఈ 5లోనే ఉంటాయి, 5లోనే ఉంటాయి. ఈ 5 కాకుండా అకౌంట్స్ని ఇంకేదైనా చెప్తారా మీరు? వచ్చేది మీకు అకౌంట్స్లో వచ్చేది, మీరు 2 సంవత్సరాలు మొత్తం కష్టపడి నేర్చుకున్నారు కదా, ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షను ఈ 5 థింగ్స్లో కాకుండా నువ్వు దేంట్లోనే డివైడ్ చేయగలవా? ఎవరైనా అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఇవి కాకుండా సార్ ఈ ట్రాన్సాక్షను ఈ 5 రాదు సార్ చెప్పగలరా? ఇదే వచ్చేది. నెక్స్ట్ ఇంకో 2 వాట్స్, డెబిట్, క్రెడిట్. డెబిట్, క్రెడిట్ అవి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. బట్ మనం ఒక నెంబర్ రాయాలి అని అంటే, అకౌంట్స్లో నెంబర్ రాయాలి అని అంటే, ఏదైనా ఎంట్రీ రాయాలి అని అంటే ఏదైనా నువ్వు డెబిట్ అన్నా చేయాలి, క్రెడిట్ అన్నా చేయాలి. ఎంఈసీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు అమౌంట్ రాయాలి అని అంటే ఆ అకౌంట్లో అయినా ఎంట్రీలో అయినా డెబిట్ అన్నా చేస్తావు, క్రెడిట్ అన్నా చేస్తావు. డెబిట్ క్రెడిట్ ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి, అంతవరకు గుర్తుపెట్టుకోండి. డెబిట్ అన్నా చేయాలి, క్రెడిట్ అన్నా చేయాలి. సో ఇప్పుడు నేనేం అడుగుతానండి అంటే, మన ఎంఈసీ వాళ్ళు చెప్పండి, బ్యాలెన్స్. ఇవన్నీ అకౌంట్స్ కదమ్మా. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా? అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? ఫర్ సపోజ్ బిల్డింగ్ అకౌంట్ నువ్వు క్లోజ్ చేసావంటే నీకు ఏ బ్యాలెన్స్ వస్తుంది? లేదంటే బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయా? మమత క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? అసెట్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏముంటుంది? కళ్యాణి డెబిట్. ఇంకా ఏ బ్యాలెన్స్ ఉంటుందో చెప్పాలి. 2 years పాటు మన అకౌంట్స్ డెబిట్. తేజ డెబిట్. ఎంఈసీసీఈస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎంపీసీ వాళ్ళు ఇప్పుడే వింటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పేది నేర్చుకుంటారు. బట్ ఎంఈసీసీఈస్ వాళ్ళు ఆల్రెడీ మనం చేసాం. మమత డెబిట్. వెరీ గుడ్. మార్చున్నారా ఆన్సరు? వెరీ గుడ్. అసెట్స్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. అసెట్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. డెబిట్ని డిఆర్ అని రాస్తాం షార్ట్కట్లో. డెబిట్ని డిఆర్ అని రాస్తాం. అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్. సాక్షాయిని క్రెడిట్. తేజ డెబిట్. కళ్యాణి క్రెడిట్. చూడండమ్మా,
ఎసెట్ డెబిట్ అయితే ఆస్తి అప్పు రెండు ఆపోజిట్ థింగ్స్ కదా, అవునా? జనరల్గా ఆలోచించండి, అప్పు అనేది ఆస్తి అనేది ఎప్పుడు ఆపోజిట్గా నడుస్తుంటేగా, అప్పు ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే అప్పు ఉండదు, రెండు మనకి ఏదో ఒకటే మిగులుతుంది చివరికి. సో చూడండి, లైబిలిటీస్ ఎప్పుడూ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, దీన్ని సిఆర్ఎం డినోట్ చేస్తాం. లైబిలిటీస్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే ఉంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్, డెబిటా క్రెడిటా? ఇప్పుడు చెప్పండి. క్యాపిటల్ అకౌంట్ సుష్మిత క్రెడిట్, క్యాపిటల్ అకౌంట్ నితిన్ క్రెడిట్, మమత డెబిట్. చూడండమ్మా, క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ద లైబిలిటీ లాగానే. క్యాపిటల్ మరి ఎందుకు క్యాపిటల్ సపరేట్ చేశారు సార్ లైబిలిటీస్ నుంచి అంటే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను, అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది దానికి, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. క్యాపిటల్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి ఇన్కమ్, ఇన్కమ్ కూడా ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. మరి ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మీకు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను అందరికీ, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇది ఫిల్ చేసుకొని రావాలి. ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, డిక్రీజ్ అయితే ఏం చేస్తాం, ఇది కంప్లీట్ చేయాలి ఈ 5కి. అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా, అలాగా అన్నీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అయితే ఏం చేయాలి, మండే కల్లా రాసుకొని రావాలి. చిన్న టాస్క్, మీరు గూగుల్లో అయినా చూడండి, మీ మెటీరియల్స్ అయినా చూడండి, ఏదన్నా చేయండి, కానీ నాకు ఈ చిన్న స్మాల్ టాస్క్ నేను మండే చెప్తా. ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, నోట్స్లో రాసుకొని రావాలి. నోట్స్లో రాసుకొని అవి రాసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, 9010676997. నాకు వాట్సాప్ చేసినప్పుడు మీ నేము కంపల్సరీగా మెసేజ్ పెట్టాలి. నేము, బ్యాచ్, ఇది సిఎస్ఎంఏ ఫౌండేషన్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్, మీరు పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ ఈ రెండు పెట్టాలి. మీరు వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి పెడితే మీ పర్సనల్, మీ మొబైల్ నెంబర్, మీ నెంబర్ నుంచి పెడితే అవసరం. ఇది పెట్టి ఈ స్టేట్మెంట్ని కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మీరు రాసుకోండి, అది స్టేట్మెంట్ అలాగా రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసి ఎంతమంది చేస్తారో చూద్దాం. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా సెర్చ్ చేయండి, ChatGPTని అడగండి. నాకు స్టేట్మెంట్ ఫిల్ చేసి నాకు వాట్సాప్ చేయాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు. క్లాస్లో అడగలేకపోతే వాట్సాప్ మెసేజ్ ఫోటో పంపించే, సార్ నాకు పలానా డౌట్ ఉంది అని ఫోటో పంపిస్తే నేను ఏదైనా మెసేజ్ అన్నా చేస్తా, లేదంటే ఫోన్ అన్న ఫ్రీ టైంలో ఫోన్ చేస్తా. నోట్ చేసుకోండి. అది డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏదో ఒకటే చేస్తాం. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా, ఇంక్రీజ్ అయితే డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాం. సో కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. డన్. దాక్షాయని క్రెడిట్. Teja completed. The completed. Remaining వాళ్ళు కూడా completed. ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ స్టేట్మెంట్ కంప్లీట్ చేసి
మనం క్యాపిటల్ ఇప్పుడు రాసాం కదా 5 అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఆ 5 నేర్చుకున్నాం. అసెట్స్ అని వేటిని అంటాం, ఎప్పుడు అంటాం. లయబిలిటీస్ అని వేటిని అంటాం, క్యాపిటల్ అని ఎప్పుడు అంటాం, ఇన్కమ్ అని ఎప్పుడు అంటాం, ఎక్స్పెండిచర్స్ అని ఎప్పుడు. ఓకేనా? ఈ 5 కూడా ఇవి మీకు నేను స్టార్టింగ్లో ఏం చేస్తాను అంటే అకౌంట్స్కి సంబంధించిన లాంగ్వేజ్ని స్లోగా మీకు అలవాటు చేస్తా. ప్రతి సబ్జెక్ట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అకౌంట్స్లో మనం ఎప్పుడు డెబిట్లు, క్రెడిట్లు అని మాట్లాడుకుంటాం. సో అసెట్స్, లయబిలిటీస్ ఇవే వీటి గురించే మాట్లాడుకుంటాం. డెబిట్, క్రెడిట్, ఈ 5 పాయింట్స్: అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. అకౌంట్స్ మొత్తం వీటి చుట్టూ తిరుగుతుంది. సో ఫస్ట్ ఇవి ఏంటో నేర్చుకోవాలి మనం. తర్వాత నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అకౌంట్స్. ఫస్ట్ ఇవి నేర్చుకోకుండా ఏది స్టార్ట్ చేసి నీకు అకౌంట్స్ ఏమవుతుంది. ఓకేనా? సో విల్ కంటిన్యూ ఇన్ మండే మనం ఇవన్నీ నేర్చుకోం. మీరు కావాలంటే ఫైనల్ స్టూడెంట్స్ అడగండి, వెళ్ళి ఇన్కమ్ డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా అని అడిగితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనల్ వాళ్ళు అడగండి, వాళ్ళు సడన్ తక్కువ అని చెప్పలేరు. ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తా, క్రెడిట్ చేస్తా అంటే చెప్పలేరు. ఏదైనా అడగండి, కొంచెం వెయిట్ చేస్తారు. కొంతమంది అసలు రాంగ్ చెప్తారు. ఇవి ఎవరో స్టార్టింగ్లో నేర్పించరు, నేను ఫస్టే నేర్పించేస్తాను. ఓకేనా? సరేనమ్మా. ఇది వస్తే అకౌంట్స్ అంతా ఈజీగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే చాలా ఈజీగా ఉంటుంది అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో విల్ కంటిన్యూ. ఫర్ టుడే బాయ్, గుడ్ నైట్.